హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదేంటంటే వీకెండ్ అనమాట. ఒక వీకెండ్ రోజు మార్నింగ్ ఇట్లా నిద్ర లెగ్గంగానే విరాట్ లేచి బాత్రూంలోకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే సడన్గా ఎక్సర్సైజ్ అన్నీ ఏవో ల్యాబ్స్ ఏవేవో చేస్తున్నాడు. నాకేం అర్థం కాలే. ఇంకా సరే ఏదో చేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. విరాట్ చూడలేదన్నమాట నేను వీడియో తీయడం ఇది. సో చూస్తున్నారు కదా, ఏదేదో ట్రై చేస్తున్నాడు. అసలు వీళ్ళ బుర్రలో ఏం తిరుగుతాయోనండి, నాకైతే లిటరల్లీ తెలియదు. నిజంగానే అంటే ఇట్లా నిద్ర లేకంగానే సడన్గా వచ్చాడు. చూస్తున్నారు కదా, ఫుల్ మార్నింగ్ అది ఇట్లా బద్ధకంగా ఉంటుంది కదా, చేశాడు, కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి ఇంక ఇది రిలాక్స్ మోడ్ అనుకుంటా. సేమ్ నరసింహ ఇలాగే కూర్చుంటాడు అనమాట. నాకైతే అదే గుర్తొచ్చి నవ్వు వచ్చింది. ఎక్కడికి పోతాయి వాళ్ళ నాన్న బుద్ధిలో వస్తాయి విరాట్కి కూడా, అంతే కదా. అక్కడ చూడండి సేమ్ అలా కాసేపు కూర్చున్నాడు. ఇంకా కొంతసేపు తీసేసి తర్వాత ఇక పెట్టేశాను అనమాట. వీడియో పెట్టేసి ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతుంటే ఐఎమ్ రిలాక్సింగ్ అమ్మ అంట. ఇంకా ఈవినింగ్ అయితే ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నమాట. ఈ మధ్య వీకెండ్స్ అన్ని పార్టీసే అవుతున్నాయండి. అసలు వీకెండ్స్ అంటే పార్టీసే ఉంటున్నాయి. ఇక్కడ చూసారు కదా, విరాట్ ఫ్రెండ్ విస్సు 6th బర్త్డే అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసాము. డెకరేషన్ చూస్తారా ఎంత బాగా చేసిందో. స్వర్ణ ట్రావెల్ థీమ్ అంట, నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇదిగోండి బర్త్డే బాయ్ వచ్చేసి విస్సు, ఇది అసలు పేరు వచ్చేసి ఈహాన్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, వెదర్ చాలా బాగుండేసరికి పిల్లలు మొత్తం బయట ఆడుతున్నారు అనమాట. ఇంకా వాళ్ళు బయట ఆడుతుంటేనే మేము పార్టీకి వాళ్ళకి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసి అట్లా తీసుకెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు కూడా ఇవాళ కూడా అదే అయిందనమాట. ఇంకా విరాట్ బయట ఆడుతున్నారు, విరాట్ తనయ్యి. సరే ఇంకా పార్టీ టైం అవుతుంది కదా, వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి వచ్చేసి తర్వాత మనం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దామని చెప్పి సోనాలి నేను అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి వీళ్ళని డ్రాప్ చేయడానికి అయితే వచ్చాము. చూడండి, డ్రాప్ చేస్తూ ఉంటేనే వీళ్ళు ఎలా ఇంకా అన్ని బబుల్స్ అన్ని పెట్టంగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫేస్ పెయింటింగ్ ఆల్సో కిడ్స్ని కొద్దిగా ఎంగేజ్ చేయడానికి వాళ్ళని పిలిపించింది అనమాట. సో దట్ ఇక ఇంతమంది కిడ్స్ని మెయింటైన్ చేయడం మన వల్ల కాదు కదండి. ఇంకా అట్లా వాళ్ళని పిలిపిస్తే కొంచెం వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉంటారు, మనం మానిటర్ చేస్తే సరిపోతుంది. లేకపోయినా వీళ్ళు వినర్లేండి మన మాట, అది వేరే విషయం అనుకోండి. అసలు ఇక్కడ ఏంటంటే ఫేస్ పెయింటింగ్ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు అనమాట. సో టేబుల్ క్లియర్ చేస్తే వాళ్ళ ఐటమ్స్ పెట్టుకొని పెయింట్ వేయడం ఈజీ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అయితే ఇక వచ్చి ఒక్కొక్కరు వేయించుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి ఫేస్ పెయింటింగ్ ఇవి చూస్తే మీకు నా ఇంట్రెస్ట్ తెలుసు కదండి. నాకేంటంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకి ఇలా ఎంజాయ్ చేస్తుంటేనే కదా మనకు కూడా ఆ ఫన్ అదంతా మంచిగా అనిపిస్తుంది. అసలు నాకైతే ఇంకా విరాట్ దొరకడలేండి. చూడండి ఆ మూల ఎక్కడో ఉన్నాడు, మంచిగా వాడే అన్ని క్యాప్ అన్ని వెతుక్కొని వచ్చి పెట్టేసుకుంటున్నాడు. అసలు బాగా ఎంజాయ్ చేస్తాడు ఇలాంటి విషయంలో అయితే. పెద్దగా మనం ఎక్కువ ఇట్లా మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నా లేకపోయినా ఈజ్ ఓకే. అంటే లైక్ వెళ్ళి మంచిగా అందరినీ పరిచయం చేసుకొని ఆడుకోగలడు. మరి లైక్ కొత్త అయితే చేయడు అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే అలా ఉంది వాడి బిహేవియర్. చిన్నప్పటి నుంచి కూడా ఎవరి దగ్గరైనా మంచిగా వెళ్ళి ఆడుకుంటాడు. ఇట్లా కొత్త అట్లయితే ఉండదు. నేను వెళ్ళి ఉండాల్సిన అవసరం అయితే అసలు ఉండదు. ఇంకా చూడండి వీళ్ళందరూ ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటూ నేను ఊరుకుంటున్నానా. అదే చెప్పాను కదా, వీళ్ళని డ్రాప్ చేసేసి మళ్ళీ మేము వెళ్ళి మంచిగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దామనికి జస్ట్ ఇట్లా కొప్పు మీదే ఉన్నాను అనమాట. ఇంకా అట్లాగే వచ్చుండే. స్టిల్ ఇంకా ఫేస్ పెయింటింగ్ మళ్ళీ ఎక్కడ మేము వచ్చే లోపల తీసేస్తారో అని చెప్పేసి కొంచెం సేపు ఉంటుంది కదా టైం, మళ్ళీ వేరే గేమ్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి నేను కూడా వేయించుకుంటున్నాను. నేను వేయించుకున్న ఫేస్ పెయింటింగ్ ఏంటి తెలుసా, లేడీ బగ్ వేయించుకున్నాను. చూడండి మంచిగా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, ఎలా ఉన్నా ఏదన్నా నేను మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తానండి. ఇట్లా లైక్ ఓకే నా డ్రెస్ బాగాలే నేను రాను ఇట్లాంటిది ఏమి ఉండదు అనమాట. నైట్ డ్రెస్ అయినా కానీ చూసారు కదా మంచిగా లేడీ బగ్ వేయించుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. నా లేడీ బగ్ చూపెడుతున్నాను, ఎలా వచ్చింది చెప్పండి. Why did Joker punch the Batman? Why? Because they both not present. Mama, I got one for mine. The Batman's good under the people. That's more of a story than a joke, but all right, I get it. Does anyone have another joke? Yes. Go ahead, tell us. Go ahead. Why does no one pluck a leaf? Why does no one pluck a leaf? I mean, why does no one stop plucking a leaf? Why does no one stop plucking a leaf? Because leaves are helpful for you. Why? Tell us. Because you can
there's a lot of projects, and people think you can eat. Oh, that's good. Hey, what did one table say to the other table? Dinner's on me. What? Dinner's on me. ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇదంతా నేను మిస్ అయ్యలేండి. తొందరగా ఇట్లా డ్రెస్ మార్చుకునైనా వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నాను కదా. ఇంకా డ్రెస్ అయినా చేంజ్ చేసి వెళ్దామంటే ఇంటికి రాగానే ఇట్లా బద్ధకం. అంటే అప్పటిదాకా బయటే ఉన్నాం కదా, మార్నింగ్ నుంచి పిల్లలు ఆడుతూ ఉంటే చాలా బద్ధకంగా అనిపించింది. సరే ఒక్క 10 నిమిషాలు అలా కూర్చొని కొద్దిగా రిలాక్స్ అయ్యి వెళ్దాం అనుకుంటే ఆ 10 నిమిషాలు కాస్త ఒక పావు గంట 20 నిమిషాలు అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ మనం డ్రెస్ చేంజ్ ఇవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఒక 45 మినిట్స్ దాకా తీసుకున్నాము. అంటే మళ్ళీ ఏం పెద్దగా చేయలేదు, జస్ట్ అలా రిలాక్స్ అవుతూ ఇక 10 నిమిషాలు కూర్చుంటే ఇంకొక అరగంట అవుతుంది కదండి, అట్లాగే అయిపోయింది అనమాట. బద్ధకంగా వచ్చేసింది. సర్లే ఇంకెళ్దాంలే, పిల్లలు ఎలాగో ఆడుకుంటున్నారు కదా, పెద్దగా ఏం హెల్ప్ ఏం అవసరం లేదు కదా అన్నట్టు అనుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇవన్నీ మిస్ అయిపోయాను. స్వర్ణ లక్కీగా వీడియో తీసి పంపించింది కాబట్టి విరాట్ ఎలా ఎంజాయ్ చేశాడో చూస్తున్నాము. ఇక్కడ చూడండి కిడ్స్ వర్సెస్ మామ్స్ ఏం జరుగుతుందో మీరే చూడండి. అసలు మన పిల్లలు ఏం తక్కువ కాదండి. స్వర్ణ కింద పడిపోయింది చూడండి. అసలు మంచిగా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు నాకైతే. ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట, ఫ్రీజ్ డాన్స్ కాన్సెప్ట్. చూడండి పిల్లలందరూ ఎలా ఎగురుతున్నారో. అసలు విరాట్ని చూడండి ఆ వెనకాల ఎట్లా ఎగురుతున్నాడో. ఫుల్ అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. పార్టీస్ అంటే ఇక ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తాంలేండి. ఇంకా అదే మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే వీళ్ళందరూ ఫ్రీజ్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్రీజ్ అయిపోతున్నారు. మ్యూజిక్ ఉన్నంతసేపు ఎగురుతూ ఉండాలి. వన్స్ మ్యూజిక్ స్టాప్ అవ్వగానే చూడండి ఎట్లా ఆగిపోతున్నారో. బాగుంటుంది ఈ గేమ్. వాళ్ళని చూస్తే అంటే ఎగిరి ఒక ఫోజ్లో ఆగిపోతారు కదా, చాలా ఫన్నీగా ఉంటుంది చూడ్డానికి. పిల్లల్ని మంచిగా అనిపిస్తుంది. సో ఇలా మొత్తానికైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ నేను ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? పదండి నన్ను కూడా చూపెడతాను మీకు నేనేం చేస్తున్నాను ఏంటి అనేది. What are you doing, Pratyusha? గెటింగ్ రెడీ ఫర్ పార్టీ ఆన్ ద రోడ్. ఓకే Okay, let me see what it is. Whoa! మై స్టైలిస్ట్ సైబర్ ట్రైన్ చుట్టూ ఎగిరిపోతుంది. దట్స్ ఓకే ఇది ఎలా వస్తా లేదే. సమ్మర్లో మాత్రం మా కమ్యూనిటీలో ఉంటే ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుందండి. ఏంటంటే లిటరలీ అన్ని పనులు ఇక్కడే చేసుకుంటాం అన్నట్టు అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఇంట్లో రెడీ అయ్యి అంటే జస్ట్ పోనీ వేసుకొని వచ్చాను. సిరిగా అనిపించింది. నందుకు ఒక హెయిర్ స్టైల్ వేసింది అనమాట, అది బాగా అనిపించింది. నందు నాకు వేస్తావా, సిరి నాకు వేస్తావా అంటే వేస్తుంది చూడండి. Look at that. That's Pratyusha. Yeah, she's walking with all that swag. Thanks to that new braid. And thanks to Siri. చూడండి కేక్ అయితే ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుండే. బటర్ స్కాచ్ కేక్ ఆసమ్ ఉండే. మేము వచ్చేసరికి కేక్ కటింగ్ అయిపోయింది. మేము మరీ అంత లేట్ అవుతుంది అనుకోలేదండి. అదే చెప్తున్నాను కదా, బద్దకిచ్చాము ఇంట్లో. ఇంకా దట్టు మళ్ళీ బయటకు వచ్చి హెయిర్ స్టైల్ చేసి అందరితో మాట్లాడి వెళ్ళే లోపల కేక్ కటింగ్ అయింది. ఫస్ట్ నేను రియలైజ్ కాలే, వీడియో తీస్తున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట కేక్ కటింగ్ అయిపోయిందని. ఇక్కడ చూడండి అసలు పార్టీలో పిల్లల హడావిడి. ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. ఇక నేను లోపలికి వచ్చాక అంతా ఏం తీయలేదనమాట. ఫుల్ తినేసి ఇంకా అందరు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ఇంకా పిల్లలు బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు విసుకు అంత అలా హగ్గిచ్చేసి బయలుదేరుతున్నారు అనమాట. సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. పార్టీ అయితే చాలా చాలా బాగా అయింది. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్నాడు విరాట్. ఇంకా నేను అదంతా వీడియో తీయలేదులేండి. మళ్ళీ రోజు అసలు ఇక ఎట్లా లేచాడంటే పాపం ఇంకా ఫుల్ ఆడుకొని ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇది ఆ నెక్స్ట్ డే ఆ వీడియో అనమాట. మళ్ళీ ఏం చూడండి ఎంత కలకాలు ఆడుతూ ఉంటుందో. అటొకరు ఇటొకరు ఫుల్గా ఆడుతూ ఉంటారు. ఇక్కడేమో ముచ్చట్ల గ్యాంగ్, ఫుల్ ముచ్చట్లు చెప్పే గ్యాంగ్. అక్కడేమో పిల్లల గ్యాంగ్, ఇక్కడేమో సైకిళ్ళు. వాట్ నాట్ నా కొడుకు ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాలన్నమాట. సోనాలి కమ్. వర్ష ఐఎమ్ వాకింగ్. ఇక్కడ చూడండి, హియర్ చాక్ పీస్. హలో న్యూ చాక్ పీస్. హాయ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. Hi Jamie. Hello. Hi Haley. See, where is Virat amma? Come.
ఐ ఆల్రెడీ టుక్ యూ. ఓ విరాట్ ఈస్ దేర్. ఇక్కడ చూడండి వీళ్ళు ఏదో గేమ్, ఏ గ్యాంగ్ ఆ గ్యాంగే. ఇక్కడ చూడండి ఇక్కడ గొడవలు కూడా అయిపోతున్నాయి ఈ మధ్య. ఏంటంటే మాకు ఆ కోర్టు కావాలి, మాకు ఇది కావాలి అంట. ఇక్కడేమో వీళ్ళు ఏం ఆడుతున్నారు నాన్న? వాలీబాల్ అంట. ఓకే, ఇదేమో వాలీబాల్ గేమ్. అరే నన్ను దాంతరేమో. ఇదేమో వాలీబాల్. ఇక్కడ చూడండి పికిల్ బాల్ ఛాంపియన్స్. ఇక్కడ పికిల్ బాల్, ఇక్కడ వీళ్ళేమో ముచ్చట్లు. హలో హలో. ఇక్కడ చూడండి చెప్పా కదా, ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు, ఇక్కడేమో పిల్లలు. చెప్పా కదా ఫుల్ కలకల కలకల కళలు ఆడుతుంది. నా కొడుకు చూడండి, ఇంతసేపు మీకు విరాట్గా అనిపించలేదు కదా? విరాట్ విరాట్ ఏం ఆడుతున్నావురా? అదే చెప్తున్నాను కదా, ఫుల్ కలకల ఆడుతూ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. హలో అండి, ఇప్పుడైతే మార్నింగ్ అయ్యింది. ఇప్పుడే జస్ట్ ఇదిగో చిక్కుడుగాయలు ఫ్రై అయిపోయింది, వేడి వేడిగా ఉంది. ఇక్కడేమో మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అవుతుంది. దానికోసం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేయించి పెట్టేశాను. ఇదిగోండి అది మిక్స్డ్ వెజిటేబుల్స్ వేగుతున్నాయి. ఈ 2 కూరలు. ఇగో టైం వచ్చేసి 9 అయ్యింది, విరాట్ స్కూల్ టైం అయింది. స్టిల్ ఇదిగోండి వ్యాక్యూమ్ చేయాలి, ఇవాళ ట్రాష్ డే. చాలు చాలు నాన్న, మార్నింగే ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట. వాడంతే ఆడుతుంటాడు. ఇగోండి చికెన్ నగ్గెట్స్ పెట్టాను. ఇక్కడేమో ఒక స్నాక్కి ఆరెంజ్ పెట్టాను. ఇంకో స్నాక్కి ఓపెన్ చేస్తావా కన్నయ్య? వచ్చి జాగ్రత్తగా ఓపెన్ చేయి. ఒక స్నాక్ వచ్చేసి, ఇంకో స్నాక్ వచ్చేసి చెర్రీస్ పెట్టాను అనమాట. చెర్రీస్, ఆరెంజ్, చికెన్ నగ్గెట్స్కి కొద్దిగా కెచప్, వాటర్ బాటిల్ ఇంకా నింపి పెట్టాలి. వాటర్ బాటిల్ నింపి పెడతాను. అన్నం అయిపోయింది. ఇంకోండి కూరలు అవుతూ ఉన్నాయి కదా సిమ్లో, అంతా కొంచెం గజిబిజి. విరాట్ చూడండి ఆడుకుంటూనే ఉన్నాడు. ఇవి వచ్చేసి వాడి కొత్త క్రాక్స్ అనమాట. కాకపోతే So this is Creeper, and Creeper has a bomb. So you can blast like this. ఓకే, ఇంకోండి ఇలా నడుస్తూ ఉంటుంది. ఫుల్ బిజీ మార్నింగ్స్ అనమాట. విరాట్ అన్నం పెట్టే తినిపో, వెళ్ళి ఇంకా డైనింగ్ టేబుల్ మీద. విరాట్ ప్లీజ్ అమ్మ తొందర తినేసేపో. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మామ్స్ కిడ్స్తో పాటు బయటకు వచ్చామన్నమాట. అంటే డిన్నర్కి అని వచ్చాము. పెద్ద ప్లానింగ్ ఏం లేదండి, ఇంట్లో అందరం బయట కూర్చొని ఉన్నాము సరదాగా. సరే బయటకు వెళ్ళి తిందాము అనిపించింది. సరే అని వెళ్దామంటే వీళ్ళేమో బాయ్స్ ఏమో పికిల్ బాల్ ఆడుతున్నారు. వాళ్ళ పికిల్ బాల్ కోర్ట్ వదిలేసి రారు. ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మాకు అవ్వదు. ఇప్పుడు ఏంటంటే వెళ్తూ ఉంటుంది కదా, 9 వరకు అలా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు బయట ఆడుతూ ఉంటారు. వాళ్ళని అడిగి వాళ్ళు రామని ఇదంతా ఎందుకులే అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని మా వరకే వచ్చాము. మంచిగా వచ్చి ఫుల్గా తింటున్నాం చూడండి. అలానే వాళ్ళకి ఏం చేయకుండా వచ్చాము అనుకోకండి. వాళ్ళకి ఇంట్లో ఫుడ్ ఉంది, అంటే సడన్ ప్లాన్ అనమాట. ఫుడ్ అయితే ఉంది, బట్ ఇక పిల్లలందరూ ఉండేసరికి సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాము. పూరి పొంగాలి కానీ పెజ్జాలు పడకూడదురా. ఏ జున్ను కొడుకనే అరకు కొరికిందా? పూరి ఎలా తినాలో చెప్పు నాన్న అందరికి. ఒక బైట్ లో ఎలా తినాలో చెప్పవా ప్లీజ్? ఫోల్డ్ ఇట్, షో ఇట్ టు మీ. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. Please do like, share and subscribe to our videos. Bye.